మనకు మరి ఎంతో సమయం అయిపోయింది. ఇప్పుడు ప్రారంభ ప్రార్థన సహోదరులు శేఖర్ గారు వచ్చి ప్రారంభ ప్రార్థన చేస్తారు. ఆ తరువాత మనం పాటలు పాడేవాళ్ళు రెడీగా ఉండాలి, సిద్ధంగా. వచ్చిన వాళ్ళందరికీ వందనం. ప్రార్థన చేసుకొని కూడిక ప్రారంభించుకుందాం. మమ్మల్ని బహుమిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, ప్రేమగల దేవ, జీవం కలిగిన నాయన, అత్యంత దయాళుడా, కరుణా సంపన్నుడా, గొప్ప దేవ, నీ మాటువాకు చేత భూలోకములో సమస్తాన్ని నిర్మించిన నిర్మాణకుడవు, పూజ్యుడవు, ఘనుడవు, మహిమగల మహారాజువు, తేజోమయుడవు, కరుణా సంపన్నమైనందుకు స్తోత్రములు ప్రభా. శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ఎంతగానో ప్రేమించి మీ ప్రియకుమారుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మాకు కలిగిన గొప్ప రక్షణ, పాపక్షమాపణ, సదా నీతో ఉండే కృపను, భాగ్యమునిచ్చినందుకు స్తోత్రములు ప్రభా. నిన్నటి దినమంతా మా పనుల్లో, ప్రయాణాల్లో చేసిన ప్రతి ఒక్క మేలుకై స్తోత్రములునైనా. ఈ రాత్రి వేళ కాలంలో మంచి విశ్రాంతినిచ్చారు. మరొక నూతన దినాన్ని మాకు ప్రసాదించారు. ఈ నూతన దినంలో నీతో ప్రారంభించుకునే కృపనిచ్చారు నాయన. ఆశించి కనిపెట్టిన రీతిగా ఎన్నో దినాలుగా ప్రార్థించిన రీతిగా ప్రభా, రాజు తేజస్వి వివాహము చక్కగా జరిగించుకున్నారు ప్రభా. ఈ మూడో దినము ప్రభా, ఈ ప్రభా ఇక్కడ మేము అందరము చేరి నిన్ను స్తుతించి నిన్ను మహిమపరిచే భాగ్యాన్ని చిన్న కూడికగా మేము ఏర్పరచుకొని ప్రభా, ఈ మీటింగును మీరు చక్కగా జరిగించుకోండి. పాటల ద్వారా, వాక్యము ద్వారా, ప్రార్థన ద్వారా నీకే మహిమ, ఘనత, ప్రభావములు పొందమని మా బంధుమిత్రులు, స్నేహితులు అందరూ నీ మాటలు విని ప్రభా, నిన్ను ఎరగని ప్రజలు ఎందరో ఉన్నారు. నీ మాటలు విని వారికి గొప్ప రక్షణ, పాపక్షమాపణ దయచేయమని, మేము పొందవలసిన గొప్ప రక్షణను వారు కూడా పొంది ప్రభా, శాంతి, సమాధానం, నెమ్మదిని ఈ లోకములో ప్రభా, ఎన్ని దినాలు జీవించిన ఒక దినం ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోక తప్పదు గనక మేము ప్రభా రక్షణ తీర్మానము పొంది నీ కొరకు జీవించే సాక్షులుగా మమ్మల్ని ఉంచమని కృప చూపమని మా ప్రభు, మా రక్షకుడు, మా ప్రాణప్రియుడైన యేసుక్రీస్తు ప్రభునామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. నిన్ను స్తుతించుమో దేవా, నిన్ను పూజించుమో ప్రభువా. నిన్ను స్తుతించుమో దేవా, నిన్ను పూజించుమో ప్రభువా. మముగావనై నిన్ను వీడసి కీర్తించిన యేసు, నిన్ను స్తుతించుమో దేవా. లోకాన మేము ఏకంబుగాను విడిపోయి పడి ఉండగా, లోకాన మేము ఏకంబుగాను విడిపోయి పడి ఉండగా, కుమారుండుగాను మాకున్న పాప మాకున్న పాప మరణము విడిపించి మరణము విడిపించి నిన్ను స్తుతించుము దేవా, నిన్ను పూజింతుము ప్రభువా. మహిమ కొరకు ఈ మహిని సేవ, ఈ మహిమ కొరకు ఈ మహిని సేవ చేయంగాను నేర్పుమా మాకు, చేయంగాను నేర్పుమా నా స్తుతించుము దేవా.
కనిపెట్టి ఉన్నాముగా నిన్ను స్తుతింతుము దేవా నిన్ను పూజింతుము ప్రభువా మమ్ముగావనై నిన్ను వీడసి నరకే తెంచిన యేసువా ఈ రాజ్యమందు రాజ్యంబు చేయ ఓ రాజయే తెలుసుమయ్యా ఈ రాజ్యమందు రాజ్యంబు చేయ ఓ రాజయే తెలుసుమయ్యా మా కొరకు నీవు మేఘంపు పైన మా కొరకు నీవు మేఘంపు పైన వచ్చి మమ్మునేతుమా రాజా వచ్చి మమ్మునేతుమా నిన్ను స్తుతింతుము దేవా నిన్ను పూజింతుము ప్రభువా మమ్ముగావనై నిన్ను వీడసి నరకే తెంచిన యేసువా నిన్ను స్తుతింతుము దేవా సరే సరే 12 రైట్ నేను చెప్తాను కానీ రెండవదిగా రూతు గారిని తీసుకొచ్చు. రూతు గారు ఒక మోయాబీరాలై ఉండి ఆమె ఆశీర్వాదింపబడేటువంటి స్థలమునకు వచ్చినట్టు ఆశీర్వాదింపబడింది. మోయాబీరాలు నుండి ఒక నిజమైనటువంటి జీవము గల దేవుని యొక్క బిడ్డల సమక్షంలో ఆమె ఆశీర్వాదింపబడింది. వాళ్ళందరూ కూడా ఆశీర్వాదింపబడిన జనమే. మోయాబీరాలైనటువంటి రూతు గారు ఏ రీతిగా ఆశీర్వాదింపబడిందో ఈనాడు మనమందరం కూడా ఆ రీతిగా మరి ఆశీర్వాదింపబడాలి. ఆశీర్వాదం అంటే ఏమిటి? భూలోకంలో ఒక 100 ఎకరాలు పొలం ఉండి కొన్ని డాబాలుండి కొంత బంగారం ఉండి గనులుంటే బాగా ఆశీర్వాదింపబడతామని చెప్తారు భూజనులు అనుకుంటారు. అయితే దేవుని దృష్టిలో ఈ భూలోకమును విడిచిన తరువాత దేవుని దగ్గర గడిపేవారే వాళ్ళు ధనవంతులు. దేవుని దగ్గర గడపటానికి, దేవునితో ఉండటానికి, దేవునితో నిత్యత్వములో ప్రవేశించి నిత్యత్వములో యుగయుగములో ఇక మరలా భూలోకం అనేది మనసునకు రాదు. అలాంటి దేశంలోనికి వెళ్ళాలని దేవుని యొక్క ఆశ. చూడండి ప్రియులారా, మరి యోహాను సువార్త 5వ అధ్యాయము 28వ వచనం 29వ వచనం చూడండి. ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమున సమాధులలో ఉన్న వారందరూ ఆయన శబ్దము విని మేలు చేసిన వారు జీవ పునరుత్థానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానమునకు బయటికి వచ్చేదని. ఇప్పుడు 24వ వచనం చూడండి. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచిన వాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి
దాటి ఉన్నారు. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడు ఒక దేవా, నీ ప్రేమ కొరకై వందనములు స్తోత్రములు చెల్లించుకొనుస్తున్నాము. మీరు మా పట్ల చేసిన మేలులు ఉపకారముల బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులను చెల్లించుకొనుస్తున్నాము నాయన. ఎప్పటి వరకు ఈ కూడికలో నీ దాసుల ద్వారా పాటలు పాడించుకొని మీరే మహిమ పొందారు. మరి మీ యొక్క దాసులు, మా యొక్క ప్రియులు జ్ఞానరాజు గారి ద్వారా మీరు మాతో మాట్లాడినందులకై స్తోత్రం. మేము కూడా యెహోషువ వలె మా కుటుంబములను కట్టుకొని మంచి సాక్ష్యము కలిగి ఉండగలుగుటకు సహాయం చేయండి. రూతు వలె మంచి తీర్మానము చేసుకున్నటకు నీ కృపను అనుగ్రహించండి ప్రభు. ఇప్పుడు ఈ వాక్య భాగములను మీరు మాతో మాట్లాడండి. మాకు వినగలిగే చెవిని, గ్రహించగలిగే హృదయమును దయచేయమని, మీరే మహిమ పొందుమని, నీవే మాకు బోధించుమని ఈ వాక్యమును మమ్ములను మీ చేతికి అప్పగించుకొనుసు యేసు క్రీస్తు ప్రభువు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, మనం 2 వాక్య భాగాలు చదువుకున్నాం. ఈ 2 వాక్య భాగాలు మానవులకు చెందినవి. దేవుడు మానవుడిని 3 పదార్థాలతో చేశాడు. ఒకటి శరీరం, రెండవది ప్రాణము, మూడవది ఆత్మ. ఎన్ని పదార్థాలు? 3 పదార్థాలతో కలిసి ఉన్నటువంటి మానవుడు. ప్రతి మానవుడు శరీరము, ప్రాణము, ఆత్మ, ఈ 3 పదార్థాలతో దేవుని చేత సృష్టింపబడి భూలోకములో జీవించటానికి దేవుడు పంపిన వ్యక్తి, దేవుడు పంపిన మనుషులు వీళ్ళందరూ కూడా. ఈ 3 పదార్థాలలో మొదటి 2 పదార్థాలు భూలోకంలోనే ఉంటాయి. రక్తము సరిపోయిన తరువాత ఎందుకో పనికి ప్రాణమనగా రక్తమే. శరీరము భూమిలోనికి వెళ్ళిపోయి కుళ్ళిపోయేది. రక్తము కూడా ఎందుకు పనికి రాకుండా పోయింది. అయితే దేవుడు తన యొక్క శ్వాసతో మానవులకు ఇచ్చినటువంటి ఆ గొప్ప శ్రేష్టమైన ఆత్మ దేవుని ఊపిరి చేత మానవునిలోనికి ప్రవేశించిన కనుక ఈ ఆత్మను గురించి ప్రతి మానవుడు ఆలోచన చేయాలి. చనిపోయిన తర్వాత మట్టిలో కలిసిపోతుంది. అన్నీ మరి పదార్థాలన్నీ కూడా, అవన్నీ కూడా పంచభూతాలు వాటిలో కలిసిపోతాయని చెప్తారు. అవి వాస్తవమే. కానీ అవాస్తవం ఏంటంటే ఆత్మ మాత్రము దానిని దయచేసినటువంటి దేవుని దగ్గరకు వెళ్ళి దేవుని చేత తీర్పు తీర్చబడుతూ ఉంది. ఓ మానవుడా, నీవు ఈ భూలోకములో ఎన్ని సంవత్సరాలు జీవించినా నువ్వు సరిపోవాల్సిందే. 1000 సంవత్సరాలు ఎవరు బ్రతకలేదు. మొదటి మానవుడైనటువంటి ఆదాము కూడా 1000 సంవత్సరముల కంటే తక్కువగానే దేవుడు ఆయుష్ని ఇచ్చేశాడు. కొంత దూరంలో మిగించాడు దేవుడు. ఎందుకని? ఒకవేళ నీకు 1000 సంవత్సరములు దేవుడు ఇచ్చినా, 2000 సంవత్సరాలు ఇచ్చినా నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? తరువాత భూమి క్రిందకి వెళ్ళాలా లేదా? నువ్వెంత మంచి బట్టలు వేసుకున్నా,
మంచి ఎంత నీ యొక్క శరీరానికి ఎంత శుభ్రం చేసుకుని మంచి మంచి వస్తువులు వాడినా మంచి మంచి ఆహారం తిన్నా చివరకు నువ్వు వెళ్ళేది ఎక్కడికంటే ఇదిగో భూగర్భంలోనికి వెళ్ళాలి. ఆ భూగర్భంలోనికి వెళ్ళి దేవుని దగ్గరకు వచ్చి తీర్పు తీర్చుకొని శాశ్వతమైనటువంటి నిత్య నరకాగ్నిలోనికి పాలు పంపులు పొందాలి. అది దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ. మనం ఇందాక చదువుకున్న వాక్య భాగం, మేలు చేసిన వారు జీవ పునరుత్థానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానమునకు వస్తారు. తీర్పు, వారికి తీర్పు ఉంటుంది. అది కీడు చేసిన వారు ఏమి కీడు చేశారు వీళ్ళు? ఏం జ్ఞానరాజు గారు ఏమి కీడు చేశారు? ఏమి తప్పులు చేస్తారు? ఏమి తప్పులు చేస్తారు? మానవుని గురించి బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే పుట్టిన తోడనే అబద్ధములాడుతూ తప్పిపోతారని వ్రాయబడి ఉన్నాయి. మానవులు ఎలాంటి వాళ్ళు? పుట్టిన తోడనే. మానవుని యొక్క హృదయం మంచిది కాదు, మనసు మంచిది కాదు, కళ్ళు మంచి కాదు, కాళ్ళు మంచి కాదు. మానవుని అవయవములో ఇది మంచిది అని మీరు ఒకటి చెప్పండి, మీకు ఒక గిఫ్ట్ ఇస్తాను. ఏమండి? మానవుడు పరిశుద్ధుడైన దేవుని చేత సృష్టింపబడ్డాడు. పరిశుద్ధుడైన దేవుడు సృష్టించినప్పుడు మానవుడు ఇదిగో బాగుగానే ఉన్నాడు. చూడండి ఒక వాక్యం, ప్రసంగి గ్రంథం చూడండి. ప్రసంగి గ్రంథం చూడండి. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 29వ వచనం. ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులనుగా పుట్టించను గాని వారేం చేశారు? వివిధమైన తంత్రాలు వారంతటి వారే కల్పించుకున్నారు. ఈనాడు ఒక పిల్లవాడు బూతు మాటలు మాట్లాడాలంటే ఎక్కడికైనా బడికి వెళ్ళే అవసరంలా. బూతు మాటలకి ఎవరైనా బూతు మాటలు నేర్పే బడి ఉంటుందా? ఏం బాబు ఉంటుందా? బూతు మాటలు ఎవరు నేర్పరు అసలు. వాడంతా వాడే బయటికి వెళ్ళి ఆడుకునేటప్పుడు ఎదుటివాడు అంటే వాడు వచ్చి ఇంట్లో అంటాడు. ఇక అదే బడి వాడికి, ఎవడు నేర్పక్కర్లేదు. అలాగన్నమాట. కనుక మానవుడు వివిధమైన తంత్రాలు కల్పించుకొని వాడేం చేశాడంటే మానవుడు దేవుని యొక్క నీతిని పోగొట్టుకున్నాడు. దేవుడిచ్చిన నీతిని పోగొట్టుకున్నాడు, భ్రష్టుడైపోయాడు. దేవుడిచ్చిన నీతిని మహిమను పోగొట్టుకొని భ్రష్టుడైపోయాడు. అందుకని రోమాపత్రికలో ఏమైనా ఉందంటే ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపో. దేవుడు అనుగ్రహించే మహిమ, దేవుడు అనుగ్రహించిన మహిమ పోగొట్టుకొని వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు భ్రష్టులైపోయి వాళ్ళు వివిధ తంత్రాలను కల్పించుకొని ఒకడు త్రాగుడికి వెళ్ళాడు. చూడండి యేసు ప్రభు చెప్పిన మాట, మార్కు సువార్త 7వ అధ్యాయము 21వ వచనం చూడండి. అక్కడ ఒక పాపపు పుట్ట ఉన్నది. మార్కు సువార్త 7వ అధ్యాయము 21వ వచనం చూడండి. 22 నుంచి అనుకుంటాను అది. చూడండి, నేను చదువుతాను, లేకపోతే చూడండి. ఇక్కడ ఏముందంటే 20 లోపలి నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలు, జారత్వములు, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, లోభములు, చెడుతనములు, కృత్రిమము, కామ వికారము,
మత్సరము, దేవదూషణ, అహంభావము, అవివేకము వచ్చును. మానవుని హృదయంలో ఇంత పాపపు పుట్ట ఉన్నది. ఈ పాపపు పుట్ట, ఈ పుట్టను వదిలించుకొని, ఈ త్రాగుడును వదిలించుకొని, మోహపు సూపులు వదిలించుకొని మనిషి బయటకు రాలేకపోతూ ఉన్నాడు. మనిషి వీటిల్లో చిక్కుకుపోయాడు, కూరుకుపోయాడు. ఇది ఒక దొంగ ఊబి లాంటిది. పాపం చేసేటప్పుడు మంచి రుచిగా ఉంటుందండి. పాపము ఎలా ఉంటుంది? రుచిగా ఉంటుంది. అయితే అది ఎలా ఉంటుంది? తీరా దాని యొక్క పర్యవస్థానం ఏంటి? మరణము. అదే మరణం. ఎవరైనా చూడండి, చాలా చక్కగా మాటలు చెప్తారు. మోసం చేసే వాళ్ళకి వచ్చే మాటలు మంచి వాళ్ళకి వస్తాయా? వాళ్ళకి రావు. మోసగాడు అనేకమైన మాటలు చెప్తాడు, తీయటి మాటలు చెప్తాడు. అలాగనే పాపము కూడా బహురుచిగా ఉంటుంది. ఈ పాపాలన్నీ కూడా మానవుని హృదయంలో ఉండి మానవుడు చెడిపోవటానికి కారణం ఏంటంటే ఈ పాపాలే. చేయటం నేర్చుకున్నాడు పాపాలు, కానీ ఆ పాపాలలో నుండి బయటపడి దేవుని దగ్గరికి వెళ్ళాలని వాడికి ఆశ లేదు, ఉండలేదు. చాలామందిని అడగండి, చచ్చిపోతే ఏముందండి, వాళ్ళు చచ్చిపోతే రేపటికి రెండని లెక్క పెడతాడు. వాడు చచ్చిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాడు? నేను ఎక్కడికి వెళ్తున్నా? ఆ స్థలం ఏంటి? ఆ భయంకరమైన అగ్ని గంధకములతో మండు గుండం అంటే వాడికి అర్థం కావడం లేదు. అగ్ని గంధకములతో మండు గుండం అది. అది 1 రోజు 2 రోజులు కాదండి, ఇక జీవితకాలం అంతా అక్కడే ఉండాలి. దానికి అంతు లేదు. అక్కడికి వెళ్ళిన తరువాత, చనిపోయిన తరువాత పాతాళంలోకి వెళ్తాడు మానవుడు. పాతాళంలో నుండి పైకి వచ్చి దేవుని దగ్గర తీర్పు తీర్చుకుంటాడు. చూడండి, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 21వ అధ్యాయం చూడండి. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము చూడండి, 11 నుండి చదువుతాను. మరియు ధవళమైన మహాసింహాసనమును దాని యందు ఆసీనుడై ఉన్న యోకనిని సూచితిని. భూమి ఆకాశములో ఆయన సముఖము నుండి పారిపోయాను, వాటికి నిలువ చోటు కనబడకపోయాను. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనము ఎదుట నిలువబడి ఉండుట సూచితని. అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను. ఆ గ్రంథముల యందు రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించను. చూడండి, మరణమును పాతాళ లోకమును వాటి వశముననున్న మృతులను అప్పగించను. వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పు పొందెను. మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడెను. ఈ అగ్నిగుండము రెండవ మరణం. ఈ రెండవ మరణమైనటువంటి అగ్నిగుండములోనికి వెళ్ళకూడదనే నిన్ను ప్రేమించాడు యేసుప్రభు, నన్ను ప్రేమించాడు యేసుప్రభు. మనలను ప్రేమించి మన కొరకై తన ప్రాణమును పెట్టుటకు ఆయన పాపం లేకుండా పుట్టాడు, పాపం లేకుండా జీవించాడు, నిర్దోషిగా జీవించాడు, కపటము లేకుండా జీవించాడు, పవిత్రుడిగా జీవించాడు, పాపులలో చేరక ప్రత్యేకముగా జీవించాడు. ఎందుకనంటే ఒక్క తప్పు కూడా ఉంటే ప్రభు మనవలే అయ్యేవాడే. కానీ ఆ మహా గొప్ప దేవుడైన ఆ గొప్ప దేవుడు భూమిని ఆకాశమును మాటతో సృష్టించిన దేవుడు మన కొరకై ఒక నరుడుగా ఈ భూలోకంలో జన్మించాడు. ఒక తల్లి గర్భములో పండుకొని బయటకు వచ్చాడు, జన్మించినాడు. ఎవరి కోసం అంటే మన కొరకై. ఎందుకని? నీవు చేసిన పాపాలు, నీ పాపాలు ఎన్ని ఉన్నాయో గుర్తుందా నీకు? నా పాపాలు ఎన్ని ఉన్నాయండి?
నేను అబద్ధాలు ఇన్ని ఆడానండి, ఇన్ని దొంగతనాలు చేశానండి, ఇన్ని బూతు మాటలు ఆడానండి, ఇంత మోసం చేశానండి ఇన్నిసార్లని ఎవరైనా చెప్తారా? ఏమండి కూర్చున్న వాళ్ళు ఎవరైనా చెప్పండి. ఏ సురయ్య గారు, నువ్వు చెప్పగలుగుతావా నా పాపాలు ఇన్నని, అబద్ధాలు ఇన్నని? మనం ఎవరు మీరు చెప్పలేం. ఎందుకనగా మానవుడు పాపం చేయటం నేర్చుకున్నాడు, కానీ ఆ పాపానికి వచ్చే శిక్షను భరించటానికి వాడు వెళ్ళినప్పుడు చాలా భయపడతాడు, బాధపడతాడు. పాపం అంటే లెక్క లేకుండా ఉన్నది. చూడండి ఇంకొక మాట, అది ప్రసంగి గ్రంథంలోనే ఇంకొక మంచి మాట ఉందండి. ఇందాక చదువుకున్న మాట పైన ఒక మాట ఉంది, 7వ అధ్యాయంలోనే, 7వ అధ్యాయము 26వ వచనం చూడండి. మరణము కంటే ఎక్కువ దుఃఖము కలిగించున్నది ఒకటి నాకు కనపడదు. మరణానికి అందరూ భయపడతారా లేదా? ఈరోజు మరణం నీకు తప్పదయ్యా అని ఎవరైనా చెప్పారనుకో, ఆయన ఏం చేస్తాడు? నిద్రపోతాడా? ఏమండి, ప్రశాంతంగా ఉంటుందా హృదయం? ప్రశాంతంగా ఉంటుంది. అయితే ప్రసంగి గారి ద్వారా దేవుడే ఉన్నాడంటే, మరణము కంటే ఎక్కువ దుఃఖము కలిగించున్నది ఒకటి నాకు కనబడే. అదేంటంటే చూడండి, అది వలల వంటిదై ఊరులు వంటి మనసును బంధకముల వంటి చేతులను కలిగిన స్త్రీ. ఎవరు? ఊరులు వంటి వలలు, ఊరులు వంటి వలలు. ఉరులు అనగా ఏంటి? పాపాలు, త్రాగుడు, వ్యభిచారము, హత్యలు, దేవునికి ఇష్టం లేని కార్యాలు, ఇవన్నీ కూడా సాతానుడు కల్పించే ఊరులు. అవి వల లాంటిది. పక్షులు తెలియక వలలో పడేటప్పుడు ఆహారం చూసి ఏ రీతిగా భ్రమపడి ఆ వలలో చిక్కుకుంటాయో, మానవులు కూడా త్రాగుడికి అలవాటు పడిన వాడు అదే 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 మంచిది అనుకుంటాం. అది ఒక ఊరి త్రాగి 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 చనిపోతారు. ఒక ఆయనకి 3 ఆపరేషన్ చేశారు. 3 ఆపరేషన్లో ఆయన ఏం చేశాడంటే డాక్టర్ గారు, అబ్బాయి నువ్వు ఈసారి తాగేవంటే చనిపోతావురా, నువ్వు త్రాగబాకు అని 2వసారి చేసినప్పుడు హెచ్చరించాడు. 3వసారి చేసినప్పుడు కూడా హెచ్చరించాడు. ఆ త్రాగుడు మానుకోలేని వాడు ఆయన ఏం చేశాడంటే, ప్రియమైన వారులారా, ఆ ఆపరేషన్ చేసిన 3వ రోజే త్రాగాడండి. 3వ రోజు ఆపుకోలేకపోయాడు, నోరును ఆపుకోలేకపోయాడు, హృదయాన్ని ఆపుకోలేకపోయాడు. 3వ రోజునే త్రాగాడు. ఆ త్రాగింది ఆ పేగులో నుంచి బయటకు వచ్చిందండి, ఆ కుట్లో నుంచి బయటకు వచ్చేసింది. బయటకు వచ్చిన దగ్గర నుండి నేను బాధపడుతున్నాడు. అమ్మో 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 అని బాధపడతాడు. కారణం ఎవరు? డాక్టర్ గారా? ఎవరు? వాడి చేతులారా వాడు చేసుకున్నదే కదా. చూడండి, మానవులు వారి చేతుల ద్వారా వాళ్ళు చేసుకుంటారు. త్రాగుడికి అలవాటు పడినప్పుడు హఠాత్తుగా 2 రోజుల నుండి చనిపోయి చాలా జాగ్రత్తగా. ఎందుకనగా దేవుడు పిలిచినప్పుడు దేవునికి లోబడి, దేవునికి హృదయం ఇచ్చి, పాపినని గ్రహించి, పాపుల రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు దగ్గర వచ్చి, యేసు ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించమని అడగాలి. అలా అడిగినప్పుడు యేసు ప్రభు క్షమించి నూతనమైన హృదయాన్ని ఇస్తాడు, నూతనమైన జీవితాన్ని ఇస్తాడు, నూతనమైన మనసుని ఇస్తాడు, నూతనమైన అన్నీ కూడా నూతన పరుస్తాడు. కనుక మనం ఏం చేయాలంటే, వినిన ప్రతి ఒక్కరూ ప్రియులారా, వినిన ప్రతి ఒక్కరము మనము దేవునినే తెలుసుకోవాలి. అది ప్రాముఖ్యమైన విషయం. అందుకనే మనం ఏం చదువుకున్నామంటే, ఇదిగో కీడు చేసిన వారు దేనికి వస్తారు? తీర్పు పునరుత్థానములో తీర్పు ఉంటుంది వాళ్ళకి.
నువ్వు తీర్పు తీర్చుకోవటం ఇష్టమేనా? దేవుని దగ్గర ఉండటం ఇష్టమా? తీర్పు తీర్చుకొని నరకములోనికి అనగా అగ్ని గంధకములతో మండు గుండములోనికి వెళ్ళటం ఇష్టమా? ఈ మధ్యాహ్న కాలంలో తేల్చుకోండి. ఈ మధ్యాహ్న కాలంలో మనం తేల్చుకోవాలి. ఇంకొక ఆయన చూపిస్తాను మీకు. అది మత్తయి సువార్త 24వ అధ్యాయం చూడండి. అది 22వ అధ్యాయం. 22వ అధ్యాయంలో 12వ వచనం చూడండి. 12వ వచనం. స్నేహితుడా, పెండ్లి వస్త్రము లేక ఎక్కడకు ఎలాగు వచ్చితివని అడుగగా వాడు మౌని అయి ఉండెను. అంతటా రాజు వీని కాళ్ళు చేతులు కట్టి వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడి, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండునని పరిచారకులతో చెప్పాను. ఇక్కడ ఒక రాజుగారు విందు సిద్ధం చేశాడు. విందు సిద్ధం చేసి అనేకులను, అయ్యా నా కుమారుని పెండ్లి విందు సిద్ధపరిచాను, మీరందరూ వచ్చి ఇదిగో భోజనము చేసి వెళ్ళండి అని అనేకులకు కబురు పంపాడు. కబురు పంపేటప్పుడు ఏం చేశాడంటే ఆయనకు తగినట్లుగా ఆ రాజుగారు బాగా ధనవంతునికి తగినట్లుగా ఒక వస్త్రాన్ని ఇచ్చాడు. అది పెండ్లి గుర్తు అన్నమాట. పెండ్లికి వచ్చే ప్రతి ఒక్కరూ ఆ వస్త్రాన్ని చూపించి రావాలి, ఆ లోపలికి రావాలి. అది పెండ్లి వస్త్రం అని పిలువబడింది. అది ఆ పెండ్లి వస్త్రము తీసుకున్న ప్రతి ఒక్కరూ పెండ్లికి వచ్చే దినాన అది జాగ్రత్తగా భద్రపరుచుకోవాలి. ఆ వస్త్రమును తీసుకొచ్చి అక్కడ చూపించాలి. లేకపోతే కొంతమంది కొన్ని డ్రెస్సులు ఇస్తారు, పెళ్లి వస్త్రాలు. అదే వస్త్రాన్ని ధరించుకొని రావాలి. ధరించుకునే వస్త్రాలు ఇస్తారు. ఆ ధరించుకొని ఆ వస్త్రాలు రావాలన్న అలా రావాలన్నమాట. ఇక్కడ ఉన్నటువంటి వాడు ఆ పెండ్లి వస్త్రము ధరించుకోకుండా వచ్చాడు. పెండ్లి వస్త్రాన్ని ధరించుకోకుండా వచ్చాడు. ఈయన ఏమనుకున్నాడు? వస్త్రాల్లో రకాలు ఉన్నాయా లేదా? పెండ్లి వస్త్రం బైబిల్లో కూడా చాలా రకాలు ఉన్నాయి. అయితే పెండ్లి వస్త్రము అది చాలా విలువైనది. ఇప్పుడు మన రాజుగారు చూడండి, ఆయన వేసుకున్నటువంటి పెండ్లి డ్రెస్సు తన జీవిత కాలం అంతా కూడా వారి హృదయంలో ఉంటుంది. చూసిన మనకు కూడా మన హృదయంలో ఉంటుంది. అది ప్రత్యేకమైనటువంటి డ్రెస్. అది రోజు వేసుకునేది కాదు. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మరి విలువైన చోటుకి వెళ్ళినప్పుడు ఆ విలువైన వస్త్రాలు వేసుకుని వెళతా ఉంటారు. ఎంత ఉంది? అయిపోయిందా? సరే, ఈయన పెళ్లి వస్త్రం లేకుండా వచ్చాడు. ఆ పెళ్లి వస్త్రం ఏదని యజమానుడు అడిగాడు. వాడు మౌనంగా ఉన్నాడు. ప్రియులారా, పెళ్లి వస్త్రం అంటే మారు మనసును పొందటానికి అది గుర్తుగా ఉన్నది. నీవు పాప క్షమాపణ పొందితేనే, ఆత్మరక్షణ పొందితేనే అది పెండ్లి వస్త్రం అయిపోయింది. పాపాలు ఒప్పుకున్నప్పుడే నీకు దేవుడు పెండ్లి వస్త్రాన్ని ఇస్తాడు. పరలోకం వెళ్ళటానికి వస్త్రం ఇస్తాడు. అది నీతి వస్త్రం. ప్రభువిచ్చిన వస్త్రములను ధరించుకొని నీతిగా జీవించి, దేవుని ఎదుట భక్తిగా జీవించి, దేవునికి నమ్మకముగా జీవించి, దేవుడంటే భయపడి, దేవుని రాకడ కొరకై ఎదురు చూస్తూ, ఇదిగో దేవునికి ఇష్టముగా జీవించుతూ మనం దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఆ పెండ్లి వస్త్రాన్ని ధరించుకోవాలి. మనం పెండ్లి వస్త్రాన్ని ధరించుకోకపోతే పెండ్లి వారు రానివ్వరు. కనుక ఇక్కడ కూర్చున్న వారిలో ఇంకెవరైనా పెండ్లి వస్త్రాన్ని అనగా మారు మనసు పొందకుండా, దేవుడంటే ఇష్టపడకుండా మన జీవితాలు మీరేమైనా ప్రభు నమ్ముకోకపోతే ఆలోచన చేయండి, తీర్మానించుకోండి. పెండ్లి వస్త్రం లేకుండా పరలోక రాజ్యము అనగా దేవుని రాజ్యంలోకి వెళ్ళటానికి హక్కు లేదు. ఇక్కడున్న వారందరికీ దేవుడి ఆ హక్కును ప్రసాదించి అందరూ పరలోకం రావాలని దేవుడు ఆశపడుతున్నాడు.
అట్టి కృపా దేవుడు మనందరికీ దయచేయను కాక. రండి